హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంబీ అండ్ యూర్ వాచింగ్ ఎంబీ ట్రైనింగ్ ఛానల్. సో ప్రీవియస్గా మనం పిరమిడ్ ప్యాటర్న్ ఏ విధంగా ప్రింట్ చేయాలో చూసాం. సో అది ఇక్కడ మనకి కోడ్ అయితే ఉంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఇన్వర్టెడ్ పిరమిడ్ అనేది ఏ విధంగా ప్యాటర్న్ అనేది చేయాలి, దానికి కోడ్ అనేది ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి. సో దాని కంటిన్యూషన్ అదే లాజిక్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో జస్ట్ స్మాల్ చేంజెస్ అనేవి ఉంటాయి, అవి ఏంటని చెప్తాను. ఓకే, సో ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి గైస్. ఓకే, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అక్కడ మీకు డైలీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతుంటాయి. సో క్లియర్గా అక్కడ మీకు అంటే మీరు లెంతీ వీడియో చూడకుండా షార్ట్ వీడియోలు అయితే చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్వర్టర్ పిరమిడ్ అనేది ఏ విధంగా ఈడిఏ ప్లే గ్రౌండ్లో వెరిలా కోడ్ అనేది రాయాలో చూద్దాం. ఓకే, సో మోడల్ పిరమిడ్ ఉంది కదా, ఇక్కడ మనకి సో ఇన్వర్టర్ అనేసి రాస్తున్నాను. ఓకే, సో ఇంటీజర్ i, j, k అనేసి ఈ యొక్క వేరియబుల్స్ తీసుకున్నాం. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంటీజర్ రోస్ అనేసి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అండ్ దీనికి సెమికోలన్ ఏం చేసి ఇనిషియల్ బిగిన్ రోస్ వచ్చేసి ఇక్కడ మనకి 5 అనేసి రాస్తున్నాం. ఓకే, సో రోస్ ఈక్వల్ టు 5 సెమికోలన్. అండ్ అవుటర్ లూప్ వచ్చేసి ఫర్ లూప్ వచ్చేసి i ఈక్వల్ టు 1 సెమికోలన్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 5 అని ఇవ్వండి, లేకపోతే రోస్ అని ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లూప్లో మనకి రోస్ అనగా కన్సిడర్ చేసుకుంటాం, దట్స్ 5. అండ్ ఇక్కడ i ఈక్వల్ టు i+1 బిగిన్. నెక్స్ట్ స్పేసెస్ కోసం ఇక్కడ మనకి ఇన్నర్ లూప్లో j ఈక్వల్ టు 1 j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ i-1గా కన్సిడర్ చేసుకుంటాం, 5 - i కాదు. ఓకే, సో i-1 అండ్ j ఈక్వల్ టు j+1గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి స్పేసెస్ అయితే ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ప్రింటింగ్ స్టార్స్ కోసం k ఈక్వల్ టు 1 k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ ఐకి బదులు ఓకే ఇక్కడ మన కండిషన్ అది చేంజ్ చేయాలి. లైక్ బ్రాకెట్లో రోస్ మైనస్ ఐగా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, అండ్ +1 ఓకే అండ్ +1గా కన్సిడర్ చేసుకుంటాం. k ఈక్వల్ టు k+1 $right అయితే రాస్తాం. ఇక్కడ స్టార్స్ అయితే ప్రింట్ అవ్వాలి. అండ్ n రాసేసి నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది $right. సో /n రాస్తాం, అంటే /n రాస్తే మనకు నెక్స్ట్ లైన్గా మూవ్ అవుతుంది. ఓకే, సో $right అంటే ఏంటి, $display అంటే ఏంటి, $monitor అంటే ఏంటి అనేసి మనం ప్రీవియస్గా వీడియోతో అయితే చేస్తున్నాం. సో అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో టోటల్గా మనం ఎన్నైతే బిగిన్ రాసామో వాటికి అన్నిటికీ మనం n మోడల్గా రాసేసి ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో ఈ అవుట్పుట్ ఏమొస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి, తర్వాత ఇటరేషన్ అయితే చెప్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రీవియస్గా మనం అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చెక్ చేసినట్లయితే మనకి పిరమిడ్ షేప్లో వచ్చి ఉంటుంది అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్ అయితే మీరు ప్యాటర్న్ అనేది గమనించవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇటరేషన్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే లైక్ రో 1 రైట్, అంటే ఇక్కడ ఇది వచ్చేసి అవుటర్ లూప్ అంటే కంట్రోలింగ్ పర్పస్ యూజ్ చేసాం. ఇది వచ్చేసి ఇన్నర్ లూపు స్పేసెస్ కోసం యూజ్ చేసాం. ఇది వచ్చేసి మనకి స్టార్స్ కోసం మనకి ఈ యొక్క లూప్ అయితే యూజ్ చేసాం గైస్. ఓకే, సో ఫస్ట్ మనకి రో 1 చూసుకున్నట్లయితే లైక్ ఏంటంటే టోటల్గా 5 రోస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం రో 1 చూద్దాం. అంటే ఇక్కడ ఇటరేషన్ 1లో చూసుకున్నట్లయితే లైక్ i ఈక్వల్ టు 1 ఉంది. ఓకే, సో i ఈక్వల్ టు 1 ఉంది. స్పేసెస్కి వచ్చేసరికి i-1 అంటే i వాల్యూ ఎంత ఉంది, ప్రీవియస్గా 1 ఉంది, అంటే 1 - 1 ఏమవుతుంది 0 అవుతుంది. రైట్, అంటే స్పేసెస్ అనేటివి లేవు. అవునా, ఫస్ట్ ఇటరేషన్లో మనకి నో స్పేసెస్, ఓన్లీ స్టార్స్ అయితే ప్రింట్ అవ్వాలి గైస్. ఓకేనా, అండ్ కమింగ్ టు ది స్టార్స్కి వచ్చేసరికి కండిషన్ చెక్ చేద్దాం. 2 ఇంటూ రోస్ ఎంత 5 - 1 ఎంత అవుతుంది 4 అవుతుంది. 2 ఇంటూ 4 ఎంత అవుతుంది 8 + 1 ఏమవుతుంది 9 అవుతుంది. సో అవుట్పుట్లో టోటల్గా 9 స్టార్స్ అయితే మనకి ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో ఇదే మీకు నార్మల్ పిరమిడ్లో మీకు చెప్పింటాను, అక్కడ మీరు ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి, అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇటరేషన్ 2లోకి వచ్చేసరికి i వాల్యూ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని నథింగ్ బట్ ఎంత ఉంది, ప్రీవియస్గా 1 ఉంటుంది, ఇప్పుడు 2 అవుతుంది i+1 కాబట్టి. అండ్ ఇక్కడ j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 - 1 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, స్పేసెస్ అనేది ఒక స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది, ఇక్కడ కూడా ఒక స్పేస్ అయితే క్రియేట్ అయింది. రైట్, అండ్ కమింగ్ టు ది స్టార్స్ అయితే ప్రింట్ అవ్వాలి. స్టార్స్ కోసం ఏంటి, ఇక్కడ కండిషన్ 2 ఇంటూ రో i వాల్యూ ఎంత అయింది 2 ఉంది, అంటే 5 - 2 ఎంత అవుతుంది 3 అవుతుంది. అంటే 2 ఇంటూ 3 ఏమవుతుంది 6 + 1 7. ఓకే, సో టోటల్గా మనకి ఇక్కడ 7 స్టార్స్ అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, అండ్ ఈ విధంగానే మనకి ఇటరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అండ్ లూప్ అనేది రిపీట్గా ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి రో 5లో మనకి ఒక స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి. సో దానికి చూద్దాం. అంటే రో 5 కంటే లైక్ ఏంటంటే 4 ఉంటుంది, అంటే 4 + 1 ఏమవుతుంది 5 అవుతుంది.
5 - 1 4 అంటే ఇక్కడ 4 స్పేసెస్ అనేటివి క్రియేట్ అవ్వాలి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఒక స్టార్కి ఒక స్పేసు, ఇక్కడ ఒక స్పేసు, ఇక్కడ ఒక స్పేసు, ఇక్కడ ఒక స్పేసు. సో ఇక్కడ కూడా అంతే సేమ్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకే, 4 స్పేసెస్ క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు స్టార్స్ కన్నా చూసుకున్నట్లయితే లైక్ ఇక్కడ ఏంటంటే 2 ఇంటూ రోస్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఐ వాల్యూ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. 5 - 5 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే అప్పుడు ఏంటి, ఓన్లీ 1 అంటే ఒక్క స్టార్ మాత్రమే ఫైనల్గా ప్రింట్ అయింది. సో ఇది మనకి ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్యాటర్న్కి వెరిలాగ్ కోడ్. ఓకేనా, ఇది ఈడిఏ ప్లే గ్రౌండ్లోనే చేసుకోవచ్చు. సో మీరు బిగినర్స్ లెవెల్లో ఎవరైతే ఉంటారో సో మీరు ట్రై చేయండి. నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే లాజిక్స్ అనేవి బిల్డ్ చేసుకుంటే మనకి లైక్ మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినా కూడా లైక్ పైథాన్, జావా ఇవి నేర్చుకున్నా కూడా వాటిల్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే కొద్దిగా సింటాక్స్ అనేవి చేంజ్ అయినా కూడా మీకు లూప్స్ కాన్సెప్ట్ అనేవి అర్థమైంది అనుకోండి. సో యూ కెన్ ఎంటర్ ఇన్ టు ది బోత్ సెక్టర్స్ లైక్ సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా. ఓకే, మీకు అండర్స్టాండింగ్ కోసం ఇవి చెప్తున్నాను. ఓకే, సో ఫర్దర్ వీడియోస్ లైక్ డైమండ్ ప్యాటర్న్, నెక్స్ట్ అలాగే స్క్వేర్ ప్యాటర్న్, హోలో రెక్టాంగిల్ ప్యాటర్న్, బటర్ఫ్లై ప్యాటర్న్, సో ఇవన్నీ చేయబోతున్నాం. సో డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ ఆల్సో ఇన్స్టాలో కూడా మనకి ఫాలో అవ్వండి. డైలీ సిరీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మనకి మీ నుంచి కోరుకునేది ఒకటే, సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.